హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, లేటెస్ట్గా వచ్చిన మరికొన్ని యూస్ఫుల్ అప్డేట్స్ అయితే మీ ముందుకు తీసుకొని వచ్చాను. సో మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్టయితే మన ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ అప్డేట్స్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సింపుల్గా వీడియో ఎండ్ చేద్దాం వీడియో. ఫస్ట్ మూవీ అప్డేట్, నాగ చైతన్య గారి న్యూ మూవీ కస్టడీ. ఈ మూవీకి డైరెక్టర్ వెంకట ప్రభు అండ్ ఫీమేల్ లీడర్లో కృతి శెట్టి గారు అయితే కనబడబోతున్నారు. రీసెంట్గానే ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే రివీల్ చేశారు కదా. మరొక బ్లాస్టింగ్ అప్డేట్ని న్యూ ఇయర్ స్పెషల్గా జనవరి 1st వచ్చేసి రివీల్ చేయబోతున్నారు. లైక్ గ్లిమ్స్ ఆర్ రిలీజ్ డేట్. నెంబర్ 2, సందీప్ కిషన్ అండ్ విజయ్ సేతుపతి లీడర్లో వస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ మైకిల్. ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ని December 28th అయితే రిలీజ్ చేయబోతున్నారు. సాంగ్ టైటిల్ వచ్చేసి నీ ఉంటే చాలు. నెంబర్ 3, 18 పేజెస్. ఈ మూవీకి 3 days వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ చూసుకున్నట్టయితే 11 CR+ అయితే ఉంది. నెంబర్ 4, ధమాకా. రోజుకి మూవీకి అయితే కలెక్షన్స్ అయితే పెరుగుతూనే పోతున్నాయి. డే సండే కాబట్టి ఏకంగా 13 CR వరకు అయితే వచ్చింది. సో 3 days వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ చూసుకున్నట్టయితే 32 CR+ అయితే ఉంది. నెక్స్ట్ నెంబర్ 5, వాల్తేరు వీరయ్య. ఈ మూవీ అఫీషియల్ ట్రైలర్ను వచ్చేసి January 4th అయితే రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి చెప్పాలంటే January 8th వైజాగ్లో అయితే ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 6, యుగానికి ఒక్కడు పార్ట్ 2. సో పార్ట్ 1 ఎంత హిట్టో స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. స్టారింగ్ కార్తీ. పార్ట్ 2 ఉన్నట్టు అనౌన్స్ చేసి ఇప్పటికే చాలా రోజులు అయితే అవుతుంది. మనకి పార్ట్ 2లో వచ్చేసి ధనుష్ గారు లీడ్ రోల్ అయితే కనబడుతున్నారు. సో SD నుంచి ఒక ఫ్యాన్ మేడ్ పిక్ అయితే వైరల్ అవుతుంది. పిక్ పాయింట్ డిస్ప్లే అవుతుంది కదా ఫ్రెండ్స్. అదే ఆ పిక్ వచ్చేసి కార్తీ గారు అండ్ ధనుష్ గారు ఉన్న పిక్ వచ్చేసి. సో ఇక్కడ ఫ్యాన్స్ కోరుకుంటుంది ఏంటంటే కార్తీ గారు కూడా సీక్వెల్లో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు. సో ఇంకా సెల్వరాఘవన్ గారు వచ్చేసి షూటింగ్ అనేది స్టార్ట్ చేయలేదు. ఇంకా ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టేజ్లోనే ఉందంట. సో త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేసి 2024 ఇయర్లో మన ముందుకైతే తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 7, ది లెజెండ్. నెక్స్ట్ డే క్రిస్మస్ కదా, లెజెండ్ శర్వణన్ దగ్గర ఫుల్ మూవీ HD ఉన్నట్టుంది. సో ఒక స్మాల్ క్లిప్తో అందరికీ విషెస్ అయితే తెలియజేశారు. సో ఆ వీడియో కింద వచ్చేసి చాలామంది ఫ్యాన్స్ కానీ అందరూ రిక్వెస్ట్ అయితే చేసుకుంటున్నారు, OTTకి త్వరగా రిలీజ్ చేయండి రా బాబోయ్ అని చెప్పేసి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే OTT స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ నుంచి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. లెజెండ్ శర్వణన్ గారే స్ట్రీమింగ్ చేయకూడదు అని చెప్పేసి ఆపున్నారంట. సో లెజెండ్ శర్వణన్ దగ్గర నుంచి OTT ప్లాట్ఫామ్ వారికి ఎప్పుడైతే పర్మిషన్ వెళ్తుందో స్ట్రీమింగ్ చేయండి అని చెప్పేసి అప్పుడే మనకి Disney+ హాట్స్టార్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 8, కొరియన్ వెబ్ సిరీస్ ఐస్లాండ్. ఇది ఒక ఫ్యాంటసీ హారర్ సిరీస్గా అయితే ఉండబోతుంది. సో ఈ సిరీస్ని ఇండియాలో December 30కి ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేయబోతున్నారు. వీక్లీ 1 ఎపిసోడ్ అయితే ప్రీమియర్ అయితే అవుతుంది. ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు, బాగానే ఉంది. బట్ డబ్బుడ్ వర్షన్స్ ఉన్నాయని చెప్పేసి ఇంకా కన్ఫర్మ్ అయితే చేయలేదు. లైక్ తమిళ్, తెలుగు, హిందీ ఇవి కూడా మనకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. నెంబర్ 9, వారసు మూవీకి సంబంధించిన ఆడియో లాంచ్ ప్రోమోను వచ్చేసి టుడే నుంచి సన్ టీవీ వారు టెలికాస్ట్ అయితే చేయబోతున్నారు. అండ్ మనకి ఫుల్ ఈవెంట్ వచ్చేసి న్యూ ఇయర్ స్పెషల్ సండే ఈవినింగ్ 6:30 PMకి సన్ టీవీలో టెలికాస్ట్ అయితే అవునుంది. అండ్ అలానే ఫ్రెండ్స్, ఇప్పటికే ఈ మూవీ నుంచి 3 సాంగ్స్ అయితే వచ్చినాయి కదా. మరో 2 సాంగ్స్ లిరికల్ వీడియోస్ని జిమ్మికి పన్ను అండ్ వా తలేవా. సో ఈ 2 సాంగ్స్కి సంబంధించిన లిరికల్ వీడియోస్ని ఈ వీక్లోనే మనకి యూట్యూబ్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 10, అఖిల్ న్యూ ఫిల్మ్ ఏజెంట్. సో ఏజెంట్ ట్యాగ్ను వచ్చేసి ఫ్యాన్స్ ట్రెండింగ్లో అయితే పెడుతున్నారు. న్యూ ఇయర్ స్పెషల్కి న్యూ పోస్టర్ విత్ న్యూ రిలీజ్ డేట్ కావాలని చెప్పేసి. సో AK ఎంటర్టైన్మెంట్స్ వారి నుంచి న్యూ పోస్టర్ అండ్ న్యూ రిలీజ్ డేట్ న్యూ ఇయర్ స్పెషల్గా అయితే రావచ్చు. నెంబర్ 11, UV క్రియేషన్స్ వారిని వస్తున్న న్యూ మూవీ స్టారింగ్ నవీన్ పోలిశెట్టి అండ్ అనుష్క. సో టుడే నవీన్ పోలిశెట్టి బర్త్డే కాబట్టి న్యూ పోస్టర్ అండ్ అలానే తన క్యారెక్టర్ నేమ్ను వచ్చేసి రివీల్ చేశారు. ఇందులో సిద్ధు పోలిశెట్టికి అయితే మనకి కనబడబోతున్నారు. నెంబర్ 12, అనుష్క శర్మ న్యూ ఫిలిం చెక్ ద ఎక్స్ప్రెస్. ఇది ఒక బయోగ్రఫీ స్పోర్ట్స్ డ్రామా ఫిలిం. సో టుడే మూవీ షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. త్వరలో Netflix ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 13, ప్రభాస్ అండ్ సుకుమార్ గారి కాంబో మూవీ గురించి. ప్రస్తుతానికి ప్రభాస్ గారికి అప్కమింగ్ మూవీస్ వచ్చేసి ఆదిపురుష్. సో ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిపోయి రిలీజ్కి రెడీగా అయితే ఉంది. సలార్ ఈ మూవీ ఫైనల్ షెడ్యూల్ అయితే ఉంది. రాజా డీలక్స్ మారుతి గారు సైలెంట్గా ఎలాంటి అనౌన్స్మెంట్ ఇవ్వకుండా మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. అండ్ ప్రాజెక్ట్కే ఈ మూవీ షూటింగ్ అయితే ప్రస్తుతానికి జరుగుతుంది. అండ్ నెక్స్ట్ స్పిరిట్, ఇది ఇంకా స్టార్ట్ చేయలేదు. సో ఈ 5 మూవీస్ అయితే ఉన్నాయి. సో ప్రభాస్ గారికి. సో ఫ్యూచర్లో సుకుమార్ గారితో ఇంకో మూవీ తీయబోతున్నారు. సో ఇక్కడ పుష్ప 2 తర్వాత సుకుమార్ గారు వచ్చేసి ప్రభాస్ గారితో మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. అది 2024 ఇయర్లో స్టార్ట్ అవబోతుంది. ఇది పాన్ ఇండియా ఫిల్మ్ అయితే వస్తుంది. ఈ మూవీకి ప్రొడ్యూసర్ వచ్చేసి అభిషేక్ అగర్వాల్. నెంబర్ 14, RC-15. ఫ్రెండ్స్, ఈ మూవీ షూటింగ్ అనేది December 27కి అంటే టుమారో కర్నూలు అయితే జరుగుతుంది. అది కూడా కొండారెడ్డి బుర్జు ప్లేస్లో
రామ్ చరణ్ గారు కూడా షూటింగ్లో అయితే జాయిన్ అవుతున్నారు. నెంబర్ 15 పఠాన్ మూవీ ఓటీటీ రైట్స్ గురించి. ఈ మూవీ ఓటీటీ రైట్స్ అనేవి ప్రైమ్ వీడియో వారు తీసుకోవడం జరిగింది. సో ప్రైమ్ వీడియో వారు చాలా బిగ్ అమౌంట్కే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అనేవి కొనుక్కున్నారు. 200 CR వరకు అయితే ఈ మూవీ ఓటీటీ రైట్స్ సేల్ అయితే జరిగింది. సో మల్టిపుల్ ఆడియోస్. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మరికొన్ని యూస్ఫుల్ ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Dreaming.